హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలోని కృష్ణ జన్మాష్టమి రోజు 5 రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి అటుకులు, బెల్లముండలు, లడ్డూలు ఇలాంటివి చాలా ఇష్టం అండి. ఇంకా వెన్న, పాలు కూడా చాలా ఇష్టం కదండి శ్రీకృష్ణుడికి. ఇవన్నీ కూడా చాలా హెల్తీ రెసిపీస్ అండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా వీటిని చేసుకొని తినొచ్చు. వీటన్నిటిని కూడా 10 నుండి 15 నిమిషాల లోపలే 5 రకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చండి. ఎంతో రుచిగా 5 రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అటుకులతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ గట్టి అటుకుల్ని తీసుకున్నాను. కొద్దిగా నీళ్ళను పోసుకొని అటుకుల్ని బాగా వాష్ చేసుకోండి. ఇలా 2 సార్లు అటుకుల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు పక్క నుంచి 10 నిమిషాల పాటు ఈ అటుకుల్ని నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెని ఉంచి అందులోకి 2 కప్పుల దాకా పాలను వేసుకోండి. 1 కప్పు నీళ్ళను వేసుకోండి. మనము అటుకుల్ని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోనే పాలను వేసుకోండి. మీరు కావాలనుకుంటే పూర్తిగా పాలనే వేసుకొని చేసుకోవచ్చండి. పాలను ఇలా పొంగు వచ్చేంత వరకు బాగా మరలించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాల పాటు పాలని బాగా మరలించుకోండి. పక్కన మనము నానబెట్టి ఉంచుకున్న అటుకుల్ని తీసుకొని నీళ్ళు అనేవి లేకోకుండా పూర్తిగా నీళ్ళను తీసేసి అటుకుల్ని తీసుకోండి. ఇలా అటుకుల్ని ఫుల్ డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన మనము మరలించుకుంటున్న పాలల్లోకి అటుకుల్ని వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపి అటుకుల్ని 2 లేదా 3 నిమిషాల పాటు పాలల్లో బాగా ఉడికించండి. అటుకులు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా అటుకులు ఉడుకుతుండగానే మరో పక్కన మనము బెల్లాన్ని కరిగించుకుందామండి. అందుకోసము 1 కప్పు బెల్లం తీసుకోండి. 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లాన్ని 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మరలించుకుంటే బెల్లం మొత్తం కరిగిపోతుందండి. బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి, పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అనేది కరిగేంత వరకు 3 నిమిషాల పాటు బాగా మరలించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్క నుంచి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. ఈ గిన్నెను పక్క నుంచి మరో పక్కన మనము ఉడికించుకుంటున్న అటుకులు కూడా బాగా మెత్తగా ఉడికాయి కదండి. ఈ పాలు కూడా కొద్దిగా చిక్కపడేంత వరకు మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి ఇలా చిక్కగా అవ్వాలి. ఇలా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క నుంచి దీన్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉడికించుకోండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల పాలు అనేవి విరగకుండా ఉంటాయండి. బెల్లం సిరప్ అనేది పూర్తిగా చల్లగా అయిన తర్వాత వేసుకుంటున్నాం కాబట్టి పాలు అనేవి విరగకుండా ఉంటాయి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడం కోసము స్టవ్ మీద పోపు గరిటెని ఉంచి అందులోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. 2 టీ స్పూన్ల దాకా కాజును వేసుకొని కాజుని ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ని వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ఇలా పాయసంలోకి వేసుకొని ఒకసారి బాగా కలపండి. 2 నిమిషాల పాటు పాయసం ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల్ని వేసుకొని అలాగే చిటికెడంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల పాయసం రెడీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎంతో హెల్తీ అయిన అటుకుల డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఎడబిల్ గమ్ముని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఎవరైతే బాడీ హీట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు చాలా మంచిదండి. వీటిని తినడం వల్ల చలువ చేస్తుంది బాడీ అనేది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం, పిస్తా, కాజు, వాల్నట్స్ ఇంకా గుమ్మడి గింజలు, కర్బూజా గింజల్ని తీసుకున్నాను. వీటన్నిటిని కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న గోను అలాగే డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లోకి వేసుకొని పక్క నుంచి చల్లార్చుకోండి. నెక్స్ట్ అదే బాండీలోకి 2 కప్పుల దాకా గట్టి అటుకుల్ని తీసుకోండి. 1 కప్పు అటుకులు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం అండి. మరొక కప్పు అటుకుల్ని వచ్చేసి అటుకులు ఇంకా పుట్నాల పప్పు లడ్డు కోసం అండి. రెండింటి కోసం కూడా ఒకేసారి అటుకుల్ని ఇలా ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఒక 3 లేదా 4 నిమిషాల పాటు అటుకుల్ని ఫ్రై చేసుకోండి. అటుకులు కాస్త క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పుట్నాల పప్పు లడ్డు కోసము 1 కప్పు అటుకుల్ని పక్కకు తీసుకోండి. మిగతా 1 కప్పు అటుకుల్ని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ప్లేట్లోకి ఒక పక్కన వేసుకోండి. నెక్స్ట్ అదే బాండీలోకి 1 కప్పు వట్టి కొబ్బరి తురుమును వేసుకోండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరినే తీసుకున్నానండి. మనం లడ్డు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఎండు కొబ్బరినే వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ కొబ్బరిని మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. అలాగే వదిలేయకుండా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. అలాగే వదిలేస్తే మరీ ఎక్కువగా కలర్ అనేది వచ్చేస్తుందండి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక పక్కన ఉంచుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్క నుంచి చల్లార్చుకోండి. అన్నీ చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా అందులోకి వేయించి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా అటుకుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న గోనును కూడా వేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా లడ్డూలోకి కలపడం కోసము కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని పక్కన ఉంచుకున్నానండి. పిల్లలు ఇష్టపడని వాళ్ళు కనుక ఉంటే పూర్తిగా డ్రై ఫ్రూట్స్ని వేసేసి గ్రైండ్ చేసుకోండి. అలాగే ఇదే మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోండి. ఇలా వేయించి పెట్టుకున్న అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు బెల్లం తురుమును వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం ముద్ద ముద్దగా అయింది కదండి. మనం ఇందులోకి ఏమీ వేసుకోకపోయినా సరే ఉండల్లా చుట్టేసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ బాగా కలిపేసి మనం ఉండల్లా చుట్టుకోవాలండి. ఇప్పుడు లడ్డూలా చుట్టుకోవాలండి. లడ్డూలా చుట్టుకోవడం రాకపోతే గనక కొద్దిగా పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా కలిపి ఇలా ఉండల్లా చుట్టుకోండి. ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూల్లో ప్రిపేర్ చేసుకుని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ప్రాసెస్తోనే మిగతా వాటిని కూడా లడ్డూల్లో చుట్టుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే అన్ని లడ్డూల్ని కూడా లడ్డూల్లో చుట్టుకొని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అంతే, డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అండి. ఎంతో హెల్తీ అయిన ఈ లడ్డూల్ని చిన్నపిల్లలు కనుక ఉంటే డైలీ ఒకటి తిన్నా కూడా చాలా మంచిదండి పిల్లలకు. చూసారు కదండి అటుకుల డ్రై ఫ్రూట్స్ లడ్డూని. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పుతో లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. 1 కప్పు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోండి. 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా పంచదారను కూడా వేసుకోండి. 2 ఇలాచీని కూడా వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని మొత్తం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇందులో చిన్న చిన్న ఉండలు కనుక ఉంటే ఉండలు అనేవి బ్రేక్ చేసుకోండి. ఈ పిండిని మనం కావాలనుకుంటే వారం పాటు కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని చుట్టుకోవచ్చండి. అందుకోసం నేను కొద్దిగా బాక్స్లోకి తీసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద పోపు గరిటెని ఉంచి ఇందులోకి 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా కాజు ఇంకా బాదాం రెండింటిని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ని వేసుకొని కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం నెయ్యితో సహా మనం ఇందాక కలిపి ఉంచుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి.
నెయ్యి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా స్పూన్తో బాగా కలపండి. బాగా స్పూన్తో కలుపుకున్న తర్వాత చేత్తో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేత్తో నెయ్యి మొత్తం బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. మీరు ఇలా కలుపుతుండగానే మీకు తెలిసిపోతుంది. నెయ్యి అనేది కాస్త తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా బాగా కలపండి. నాకు ఇక్కడ ఈ నెయ్యి అనేది సరిపోయిందండి, అందుకోసమే నేను నెయ్యి అనేది వేసుకోలేదు. ఇప్పుడు మనము చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవడమేనండి. మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చుట్టుకున్న ఈ లడ్డూను పక్కన ఒక ప్లేట్లోకి ఉంచండి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లోనే లడ్డూలా చుట్టుకోండి. ఇలా అంతా పిండిని మొత్తం ఇలా లడ్డూలా చుట్టుకోండి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల పుట్నాల పప్పు లడ్డు రెడీ అండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అటుకుల హల్వా అండి. ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో ఒక ఇలా జల్లెడని ఉంచండి. ఇందులోకి 1 కప్పు పేపర్ అటుకుల్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జల్లించుకోండి. అందులో ఉండే గలీజ్ ఏదైనా ఉన్నా కూడా కిందికి వచ్చేస్తుంది. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా కలుపుకుంటుండగానే అటుకులు మొత్తం బాగా ముద్దగా మెత్తగా అయిపోతాయండి. ఇవి వచ్చేసి పేపర్ అటుకులు కాబట్టి చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయండి ఇవి. ఇలా గెరటతో ఇలా కలుపుతూ మ్యాష్ చేసినట్టు ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలపండి. అలా అయితే పూర్తిగా అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయి. ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అటుకుల్ని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలానే కలుపుతూ 1 నిమిషం పాటు ఈ అటుకుల్ని ఫ్రై చేసుకోండి. అలా అయితే ఇందులో ఉండే పచ్చి స్మెల్ అనేది పోతుందండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం తురుమును వేసుకోండి. ఇలా బెల్లం తురుమును వేసుకున్న తర్వాత ఇలా 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. అలా అయితే బెల్లం కొద్దిగా మెల్ట్ అవుతుంది. ఇలా కలుపుతూ బెల్లం ఉండలు అనేవి స్మాష్ చేసుకుంటూ ఇలా బాగా కలపండి. బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. బెల్లం అనేది అటుకుల్లో బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. నెయ్యిని వేసుకున్న తర్వాత కూడా 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటుండగానే ప్యాన్ నుండి మిశ్రమం మొత్తం సపరేట్ అవుతుందండి. అలా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే ఈ అటుకులు మొత్తం మనకు ప్యాన్ నుండి సపరేట్ అవుతుందో మనకు హల్వా అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే అటుకుల హల్వా రెడీ అండి. నెక్స్ట్ మనం శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇందులోకి 1 కప్పు పాల మీగడని వేసుకోండి. నేను ఇక్కడ 2 రోజుల పాటు పాలలో ఉండే మీగడను తీసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నానండి. పాల మీగడ ఎక్కువగా రావాలనుకుంటే 1 లీటర్ పాలను బాగా కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచండి. ఒక 5 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత పాల మీగడను తీస్తే పాల మీగడ అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఇందులోకి 1.5 గ్లాసు దాకా కూలింగ్ వాటర్ని వేసుకోండి. ఇలా మీగడను మిక్సీ పట్టుకునేటప్పుడు చల్ల నీళ్ళను వేసి మిక్సీ పట్టుకుంటే వెన్న అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగా ఉంటుంది వెన్న అనేది. అంతే కాదండి, వెన్న కూడా తొందరగా వచ్చేస్తుంది. ఇలా వెన్నను చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చల్ల నీళ్ళను వేసుకొని మిక్సీ పట్టుకోండి. వెన్న చాలా తొందరగా వచ్చేస్తుంది. మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి ఎక్కువగా మనము గ్రైండ్ చేసేసుకుంటే వెన్న అనేది మెల్ట్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత వెన్న అనేది వస్తుందండి. ఇలా వెన్న వచ్చిన తర్వాత ఈ మిక్సీ జార్లో నుండి వెన్నను సపరేట్గా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా వెన్న మొత్తం ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెన్నను 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ చల్ల నీళ్ళను వేసుకొని బాగా 2 సార్లు వాష్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే కాస్త పెద్ద గిన్నెలోకైనా సరే వెన్నను వేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఎందుకంటే మనం 2 రోజుల పాటు పాల మీగడను ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం కాబట్టి అందులో ఎలాంటి స్మెల్ అన్నా ఉన్నా కూడా అది స్మెల్ అంతా వెళ్ళేటట్టు మనం బాగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, రెడీ అయిపోతుంది వెన్న అనేది. చూసారు కదా, శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నను కూడా రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నిటినీ కూడా ఇప్పుడు నైవేద్యం గిన్నెలను తీసుకుని అందులోపు మనం చేసి పెట్టుకున్న వాటన్నిటినీ కూడా పెట్టేసుకొని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించడమేనండి.
నేను ఇక్కడ 5 రకాల ప్రసాదాలని చూపించాను మీ వీలును బట్టి. ఇందులో నుండి 3 రకాల రెసిపీస్నైనా సరే శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. చూసారు కదండి, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు 5 రకాల ప్రసాదాలను ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.